హాయ్ అండి. నేనైతే అలహాబాద్ నుంచి అయితే అదే ప్రయాగ్రాజ్ నుంచి అయితే కాశీకి అయితే వెళ్ళాము. ఇంకా రాత్రి అక్కడ పడుకొని తెల్లారి పొద్దున్నే లేచి ఇంకా రూమ్లోనే స్నానాలు అవి చేసేసి ముందుగా అయితే వారాహి అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము. అక్కడైతే చాలా దూరంలో లైన్లో అయితే నించున్నాము. ఒక 3 hours అయితే లైన్లో నించున్నామండి. అక్కడ లైన్లో ఒక దుర్గామాత గుడి ఉంటే అక్కడ దేవుడికి దండం పెట్టుకొని అక్కడ నుంచి అయితే లైన్లో నించున్నాము. ఇది అక్కడే గుడి ముందు రాగి చెట్టు అండి. అలా ఈ గుడి దగ్గర ఆ అమ్మవారి దర్శనానికి వెళ్తుంటే అన్ని చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇదండి మా లైను. చాలాసేపు నించున్నాము, ఒక 3 hours. కుంభమేళా జరుగుతుంది కదండి, అందుకే చాలా లైన్, పెద్ద లైన్ ఉంది. చాలామంది ఇక్కడికి కూడా వస్తారు కదా. ఇదండి ఒక చిన్న టెంపుల్, ఇది కూడా దారిలో ఉన్నది. ఇదండి లైన్, ఇంత దూరం నుంచి లైన్లో నించున్నాము. ఇది కూడా ఒక అమ్మవారి టెంపుల్, చిన్న టెంపుల్ అండి ఇది. ఇదైతే ఒక పాప అయితే వచ్చి ఆ పాము తలపైన అయితే చెయ్యి పెట్టి ఇలా ఇలా దువ్వుతుంది, అసలు భయం లేకుండా. ఇలా అమ్మవారి గుడిలోకి అయితే మెయిన్ గేట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. కానీ కొద్ది దూరం వెళ్ళగానే టైం అయిపోయిందండి, 9:30 అయిపోయింది. కింద చూసే వారాహి అమ్మవారిని అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా పైన ఉండే అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇదండి బయటికి వచ్చేసాము. నేను, నాతో పాటు ఒక అమ్మ, 2 భార్యాభర్తలు, మేము 4 కలిసి వెళ్ళామండి. ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళేసి అన్నపూర్ణాదేవిని అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. తర్వాత విశాలాక్షి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి అయితే రూమ్కి వెళ్ళిపోయామండి. రూమ్కి వెళ్ళిపోయి లంచ్ చేసుకొని ఇంకా వీళ్ళైతే అక్కడే ఉండిపోయారు, రూమ్లోనే ఉన్నారు. చాలా మంది అయితే ఉన్నారండి, అసలు నడవనికి సందే లేదు అసలు. ఇంకా నేనైతే ఒక్కదాన్ని అయితే, ఇంకా వాళ్ళు రమ్మంటే రామన్నారు. ఇంకా నేనైతే ఒక్కదాన్ని అయితే మణికర్ణిక ఘాట్కి అయితే వచ్చాను. గేట్ నెంబర్ 4 నుంచి లోపలికి అయితే వచ్చాను. వస్తే మణికర్ణిక ఘాట్ దగ్గరకు వచ్చి ఇంకా అక్కడి నుంచి ఒక పడవ అయితే ఎక్కానండి. పడవకి 100 రూపాయలు తీసుకున్నారు. ఇదండి మణికర్ణిక ఘాట్. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఒక పడవ ఎక్కాను. ఇక్కడ మధ్యాహ్నం టైంకి 12 to 2 మధ్యలో అయితే స్నానం అయితే చేయాలంట.
నేనైతే నెత్తి మీద అయితే నీళ్ళు అయితే చల్లుకున్నాను. ఇంకా ఈ పడవ అయితే ఎక్కామండి. ఇంకా పడవ నిండేంత వరకు వెయిట్ చేశారు. పడవ మొత్తం నిండిన తర్వాత అయితే ఇంకా అన్ని ఘాట్లు అయితే తిప్పి చూపించుకుంటూ వెళ్ళారండి. ఈ విధంగా అయితే అన్ని ఘాట్లు అయితే ఆ పడవెక్కి తిరిగి చూసుకుంటూ అయితే వెళ్ళాను. పడవైతే బయలుదేరిందండి. అన్ని ఘాట్లన్నీ చెప్పుకుంటూ అలా తిరిగి చూసుకుంటూ అయితే వెళ్ళాను. ఇదైతే మణికర్ణిక ఘాటులో అయితే ఇలా శవాలను అయితే అలా కాలుస్తున్నారు. ఇంకా దాని పక్కనే ఇక్కడ ఈ ఘాట్ అయితే ఉందండి. ఇక్కడ స్నానాలు చేసి నేరుగా అయితే అక్కడ శివుడి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు మెట్లు ఎక్కేసి. ఈ విధంగా అయితే అన్ని ఘాట్లు అయితే అలా చూసుకుంటూ వెళ్ళానండి. నేను లాస్ట్ ఇయర్ కూడా కాశీకి వచ్చానండి. కాశీలో 9 రాత్రులు అయితే ఉన్నాను. అప్పుడైతే అయోధ్యకు కూడా వెళ్ళాను. అయోధ్య దర్శనం కోసం అని అప్పుడైతే వచ్చాను. ఇక అట్లనే కాశీలో కూడా 9 రాత్రులు ఉండేసి వెళ్ళానండి. మళ్ళీ ఇప్పుడేమో కుంభమేళా కోసం అని వచ్చాను. కుంభమేళా నుంచి ఇక్కడ కాశీకి వచ్చి ఇక్కడ ఒక తెల్లారి ఒక నైటు ఒక హాఫ్ డే ఉండి అక్కడ నుంచి అయితే మధ్యాహ్నం 3 గంటలకు
స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. 6-7 అలా ట్రైన్ ఉందండి హైదరాబాద్కి. ఈ విధంగా అయితే మొత్తం ఘాట్లన్నీ తిరిగి అయితే చూసాము. ఇదైతే రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అండి. ఇక్కడ కూడా శవాలను అయితే కాలుస్తున్నారు. అదిగో చూడండి శవం అది కాలుస్తున్నారు. ఇక్కడ కూడా ఇంకా ఈ విధంగా అయితే నాది కాశీ ప్రయాణము ప్లస్ అలహాబాద్ ప్రయాణం అయితే చేసుకున్నానండి. ఓకే అండి, బాయ్.